హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మంచి ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. హెల్తీ రెసిపీ, పాలకూర అలాగే బీట్రూట్ కాంబినేషన్లో మంచి ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను. ఇది మనకి చపాతీ అలాగే రొట్టెలకి చాలా బాగుంటుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఓకే అండి, మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో దీనికోసం ముందుగా నేను 3 మీడియం సైజ్ బీట్రూట్ అలాగే ఒక కట్ట పాలకూర, 2 ఆనియన్స్ని తీసుకొని వీటన్నిటిని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఫ్రై కోసం పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని కాస్త మగ్గించుకోవాలి. మరీ ఎర్రగా మగ్గాల్సిన అవసరం లేదండి, కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అనుకుంటే ఓన్లీ వెల్లుల్లి రెబ్బల్ని మనము కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ ముక్కలన్నీ వేసుకోవాలి. బీట్రూట్ను వీలైనంత సన్నగా తరుక్కుంటే మనకు తొందరగా మగ్గిపోతుందండి. వాటర్ ఏమీ యాడ్ చేసుకోము కదా, దాంట్లో వచ్చినటువంటి ఆవిరితోనే మగ్గిపోతుందండి బీట్రూట్. కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపి లిడ్లో వచ్చేసి మగ్గించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. చూడండి, ఇలాగా బీట్రూట్ అంతా బాగా మగ్గిన తర్వాత మాత్రమే మనం పాలకూర వేసుకోవాలి. పాలకూర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. పాలకూర వేసిన తర్వాత అంతా కూడా బీట్రూట్ పాలకూర బాగా కలుపుకొని లిడ్లో వచ్చేసి కాసేపు మగ్గించుకోవాలండి. పాలకూర మగ్గిపోతుంది, తొందరగానే మగ్గిపోతుంది పాలకూర. చూడండి, ఇలాగ మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో మనము కొంచెం గరం మసాలా అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, అంతేనండి. గరం మసాలా, కారము, ధనియాల పొడి 3 కూడా వేసి బాగా కలుపుకొని లిడ్లో వచ్చేసి మరో 2 నిమిషాలు వీటిని మగ్గించుకోవాలి. చూడండి, 2 నిమిషాలకు మనం వేసిన మసాలాలు మగ్గిపోయాయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకుని మరొకసారి కలిపి డిష్ అవుట్ చేసుకోవడమే అండి. మనకు ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, సింపుల్గా. అంతేకాదు మంచి హెల్తీ రెసిపీ కదా అండి. అంతే అండి, ఎంతో హెల్తీ పాలకూర అలాగే బీట్రూట్ కాంబినేషన్లో మంచి ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. రోటీ చపాతీలోకి చాలా బాగుంటుందండి. సో మరెందుకు ఆలస్యం, డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఓకే అండి, ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.